హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికశ్రీ క్రియేషన్. మన మగ్గం వర్క్ 45 డేస్లో ఈరోజు డే 8 చూద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కుందన్ చుట్టూ థ్రెడ్ అనేది ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ముందుగా ఈరోజు కావాల్సిన కుందన్స్, నీడీలు, బ్లూ బాటీలు, జెరీ థ్రెడ్. బ్లౌజుపై బ్లూ అనేది అప్లై చేసిన తర్వాత కుందన్స్ అనేది అతికించుకోవాలి. బ్లూ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి, తక్కువ పెట్టుకుంటే కుందన్స్ అనేది ఊడిపోతాయి. అందుకోసమని కొంచెం ఎక్కువ పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత బ్లూ అనేది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత సిల్క్ థ్రెడ్ అనేది తీసుకొని 2 వరుసలుగా తీసుకోండి. ఒక వరుస అనేది కనబడది. 2 వరుసలుగా తీసుకొని గొలుసు కుట్టు ఏ విధంగా అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా కుందన్ చుట్టూ కూడా 2 వరుసల థ్రెడ్ తీసుకొని సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా ఒక్కొక్క కుందన్ చుట్టూ కుట్టుకోవాలి. కుందన్స్ అనేది 0 నుండి మనకు ఏ సైజు కావాలో ఆ సైజు అవైలబుల్గా ఉంటాయి. కలర్స్ కూడా 1 కాదు 2 కాదు, చాలా కలర్స్ ఉంటాయి. మీ ఇష్టం, మీకు ఏ కుందన్ కావాలో ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకొచ్చుకొని కుట్టుకోండి. ఒక సిల్క్ థ్రెడ్ అనేది కాదు, జెరీ థ్రెడ్ కూడా బాగుంటుంది కుందన్ చుట్టూ. 0 సైజు కుందన్స్ అయితే జస్ట్ అలా అతికించుకోవచ్చు, దాని చుట్టూ కుడితే లుకింగ్ ఉండదు. కొంచెం పెద్ద సైజు తీసుకొని దాని చుట్టూ గొలుసు కుట్టు అనేది వేసుకుందాం. రౌండ్ కుందన్ అనేది ఎలా కుట్టుకున్నామో చూసాము. ఇప్పుడు డ్రాప్ కుందన్ అనేది ఎలా కుట్టుకోవాలో చూద్దాము. సేమ్ అదే విధంగా జెరీ థ్రెడ్ తీసుకొని 2 వరుసలుగా పెట్టుకొని గొలుసు కుట్టు అనేది దగ్గరగా వేసుకోండి. కుందన్ దగ్గరనే వేసుకోండి, కుందన్ దగ్గర వేసుకుంటేనే ఫినిషింగ్ బాగా వస్తుంది. గొలుసు కుట్టు అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. గొలుసు కుట్టు వచ్చిందంటే ఆల్మోస్ట్ మగ్గం వర్క్లో గొలుసు కుట్టుతోటే ఉంటాయి అన్ని కుట్లు. అందుకనే చెప్తున్నా, గొలుసు కుట్టు అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. చూడండి, ఇప్పుడు కుందన్ చుట్టూ కూడా మనం గొలుసు కుట్టే కుడుతున్నాం. అందుకే చెప్తున్నా, గొలుసు కుట్టు అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే ఆల్మోస్ట్ మగ్గం వర్క్ వచ్చినట్టే మనకు. ఇలా కుందన్ చుట్టూ కుట్టుకున్న తర్వాత కూడా మన బ్లౌజ్కు అక్కడక్కడ కుందన్స్ అతకబెట్టి కూడా ఒక 2-3 వరుసలుగా గొలుసు కుట్టు అనేది వేసుకుంటే కూడా బాగుంటుంది. చూడండి, ఫ్లవర్ అంతా కుట్టుకున్నాక మిడిల్లో మళ్ళీ ఒకసారి కుట్టి చూపిస్తున్నాను. ఇలా కూడా కుట్టుకోవచ్చు. మగ్గం వర్క్ అనేది మంచిగా జాగ్రత్తగా నేర్చుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి.